హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మంచి టేస్టీగా జ్యూసీగా హెల్తీగా చికెన్ కర్రీ చేసుకుందామా. చికెన్ కర్రీ అంటే అందరికి ఇష్టమే. రోజు చికెన్ తింటే మంచిదో కాదని ఒక డౌట్ అయితే ఉంటుంది. అందుకే హెల్తీగా మంచి టేస్టీగా చుక్కకూర చికెన్ అయితే ఇప్పుడు మనం చేసుకుందాము. ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, అలాగే కొంచెం సోంపు వేసుకొని కొంచెం అలాగే హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3/4 కప్పు, పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3 అలాగే సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుందాం. ఇవి ఇప్పుడు చక్కగా కొంచెం అలాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3 సన్నగా కట్ చేసుకొని ఇలాగా మనం ఈ ఆనియన్స్లో వేసి చక్కగా అలాగ వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఇదంతా ముక్కలకు పట్టే వరకు మనం బాగా వేపుకోవాలి. మసాలా అనేది బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము. చక్కగా వేగుతుంది. మూత పెట్టేసి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసేసి కొంచెం పసుపు, అలాగే కారం, కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా అలాగా వేపేసుకుందాము. అవి కూడా ఈ మసాలాలు అన్నిటికి పట్టే వరకు ఈ కారం ఇవన్నీ మంచిగా ఈ గ్రేవీకి పట్టేలాగా వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా వీటిని అలాగ వేపుకున్నాక ఈలోపు మనం 2 చుక్కకూర కట్టలు తీసుకొని నీట్గా కడిగి సన్నగా కట్ చేశాను ఫ్రెండ్స్. ఆ చుక్కకూర ఇది. ఈ చుక్కకూర అనేది ఊరకనే కరిగిపోతుంది. హీట్ అవ్వగానే చక్కగా మెల్ట్ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఇలాగ పెట్టేసి చక్కగా ఇలా కలుపుతూ ఉండగానే చక్కగా గ్రేవీ లాగా అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయక్కర్లేదు, ఇలా కలుపుతూ ఉంటే చాలా. అదిగో చూసారా ఇలాగ చక్కగా గ్రేవీ లాగా అయిపోతుంది. ఇప్పుడైతే మనం చికెన్ని నీట్గా కడిగి ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టేశాను. ఈ చికెన్ని మనం ఈ గ్రేవీలో అయితే వేసేద్దాము. ఈ గ్రేవీలో మనం వేసేసుకుందాము. చూసారా ఇలాగ చక్కగా ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టే వరకు ఇలాగా కలుపుకుందాము. చక్కగా ఇలాగా కలిపిన తర్వాత చూసారా ఇది మొత్తం చక్కగా ముక్కలకు పట్టాలి ఈ గ్రేవీ అంతా. ఇప్పుడు మనం ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టిన తర్వాత మూత పెట్టేసి అస్సలు కదపకుండా 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత మూత తీసి చూద్దాం. ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత చూసారా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. కొంచెం గరం మసాలా పొడి పైన అలా చల్లి దాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. చూసారా మంచి టెంప్టింగ్గా గ్రీనీగా ఎంత బాగుందో. హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని దించుకొని వేడివేడి అన్నంలో తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో. జీరా రైస్ అలాంటి వాటిలో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా ఈ చికెన్ కర్రీలో మంచి హెల్త్ పరమైన సి విటమిన్ ఉంటుంది. అలాగే పీచు పదార్థాలు ఉంటాయి. హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలకి పెద్దలకి ఎవరైనా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి హెల్తీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ. మంచిగా ఇలాగా బౌల్లో తీసుకొని పిల్లలకి పెట్టేస్తే హ్యాపీగా తింటారు. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం.